అయితే పీతలు తీసుకున్నాం. అదే ఏంద్రా ఇక్కడ దాన్ని చంపేసినాం. అయిపోయిందా మన కర్రీ? ఆహా, ఇది అసలైన పీతలు దగ్గర మంచిగా కలుపుకోవాలంటే పీత దంచి పీతలు కొంచెం గ్యాప్ ఇచ్చి కొరకొచ్చు కదా. అది సౌండ్ ఏంది అంత గట్టిగా? తెల్లది ఇదే మాంసం. ఎట్లుంది టేస్ట్? మస్తు టేస్ట్. నల్లిపొక్క పెట్టినట్టు అనిపిస్తుంది నాకది. ఇక మనమైతే పీతలు తీసుకున్నాం. బా అదే ఏంద్రా ఇక్కడ దాన్ని చంపేసినాం. నిన్ను కూడా చంపేశారా? పీతలు మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చిన. చూద్దాం ఇప్పుడు దీన్ని క్లీన్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. చూపిస్తా. ఇప్పుడు కనిపిస్తుందా? ఇది తోక ఇంకలేదు. ఇది ఈ గోళ్ళు ఇంకా ఇట్లా అంటే బ్యాక్ సైడ్ ఇట్లా వస్తాయి. ఇది క్లీన్ చేసుకోవాలి మొత్తము. మీకు ఇవన్నీ వివరంగా చూపిస్తాను చూడండి. దిస్ ఇస్ కాల్డ్ పీతల్. తర్వాత బ్యాక్ ఎలా అనమాట. క్లీన్ చేసేసుకోవాలి మొత్తం. మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఎందుగా చూడండి దాన్ని క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మాధు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధు స్వాతి వ్లాగ్స్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ టైం అనమాట, నా లైఫ్లో ఫస్ట్ టైం చేస్తున్నా పీతల పులుసు. దానికి కావాల్సిన పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి పీతలు తెచ్చి మంచిగా ఇందాక మీకు చూపించినట్టు మొత్తం ఇది క్లీనింగ్ ఎట్లా చేస్తారు మొత్తం ప్రాసెస్ చూపిస్తాను. మొత్తం క్లీనింగ్ చేసేసాను మొత్తం నీట్గా. చూసిన మొత్తం క్లీనింగ్ చేసిన. దానికి కావాల్సిన పదార్థాలన్నీ మనకి రెడీ అయిపోయినాయి. ఇక ఫస్ట్ దానికి కావాల్సింది కూడా మనం పే చేసేసుకున్నాము. అంత గట్టి తీసుకోవాలా? యా అది స్పూన్తో ఇట్లాను వచ్చింది. అయ్యో అయ్యో ఇట్లా అంటూ వచ్చేస్తుంది. అయ్యో ఇట్లా ఉల్లిగడ్డని వేడి చేసుకొని ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. వేడా అంటే స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. కాల్చుకొని వేసుకోవాలి. తర్వాత ముందే ప్రాసెస్ ఏం లేదు సార్, గ్యాస్ అంటే పెట్టుకోవాలి. గ్యాస్ కాదు, ఆన్ చేసుకోవాలి. నేను తెలుగులో చెప్పిన, ఇంగ్లీష్లో చెప్పిన అంతే. ఆన్ చేసుకొని అయ్యో లోతైన గిన్నె తీసుకోవాలి. ఇక చూసుకో ఇప్పుడు ఎంత లోతు? గింజ చేదు కూడా పోదు. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అంతేనా? నాన్ వెజ్లో ఎక్కువ పడుతుంది అంటారు. వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ఇంకొక స్పూన్ ఎక్కువ వేద్దాం. ఒక స్పూన్ ఎక్కువ వేయాలా? ఒక స్పూన్ ఎక్కువ వేస్తున్నా. పాములా ఉన్నాయి. ఒక అర స్పూన్ జీలకర్ర వేసేసుకున్నాము. ఆ తర్వాత మనం మంచిగా పేస్ట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసేసుకోవాలి. వాసన గట్టిగా వస్తానే ఉల్లిగడ్డనే ఇవి మొత్తం వేసుకోవాలి.
ఇప్పుడు ఇది ఎంతసేపు ఉంచుకోవాలి? మంచి గోరాలి, లేకపోతే స్మెల్ వస్తుంది. ఉల్లిగడ్డ ఎంత మంచి కొడితే అంత మంచిగా ఉంటుంది అన్నమాట. తెలుసా? ఓ 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, తర్వాత కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి. లోపల కొంచెం నెక్స్ట్ ఏం వేసుకోవాలి? అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో నూరింది, బయట చేయొద్దు, ఎందుకంటే బయట కల్తీలు వస్తుంది. మంచి గోరాలి, లేకపోతే అల్లం పేస్ట్ వాసన వస్తుంది. ఎట్లున్నా తినేది నువ్వే కదా. అదే ఎట్లున్నా తినాలంటే తినాలి. పీతలు అంటే పర్రమని ఇంకా నల్లిపోక గుంజాలి. వస్తున్నాయి అవి. అదే ఏదైనా వస్తుంది, నల్లిపోక గుంజాలి. స్మెల్ ఏమనుకుంటారు? స్మెల్ అదే దాని ములుబొక్కల నల్లిపోక ఎట్లుంటే అట్లా గుంజాలి. ఇందులో కొంచెం పసుపు, చిక్కడు సాగు స్పూను, ఎట్లా అంటే ముందుగానే వేసేసుకోవాలి. కారం ఉప్పు ముందుగానే వేసేసుకోవాలి. వేసుకోద్దా? అంటే వేసుకోవద్దు. ఇది ఒక కారం ఒక అని మన నీసుకి చేపలకి కొంచెం ఎక్కువనే ఉండాలి. కారం అవుతుంది ఎక్కువ అంటే మరి 1 2 వేసుకోవాలి. ఇందులో కొంచెం ధనియాల పొడి ఒక 1/2 స్పూను, హాఫ్ స్పూన్ వేసేసి ఇక మంచిగా ఎందుకో వీడియో ఇష్టం టెన్షన్ మాట్లాడతాడు, ఎందుకు అర్థం కదా. కలుపుకోవాలి మంచిగా. అంటే నాకు వీడియో కన్నా నాకు ఫస్ట్ కూరలు ఇంపార్టెంట్ అన్నమాట. ఇట్లా ఇట్లా మంచిగా వేయాలి. అయింది. ఇప్పుడు మన పీతలు వేసేసుకోవాలి. చూసుకో, మేక కూర ఉంది. ఇది కాదు, ఇప్పుడు మొత్తం బొక్కల సౌండ్ వస్తుంది చూడు. ఇక మొత్తం బొక్కల సౌండ్ వస్తుంది చూడు. పడపడ 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 పడ అంటే ఎగుతాయి అవి. ఎగిరవు, మెత్తగా ఉన్నాయి కదా. వాటర్ వేసుకుంటారా? వాటర్ ఇప్పుడే కాదు, ఇవి నూనెలా మంచి ఫ్రై కాదు. ఎందుకంటే కొంచెం కౌసు నీసులా ఉంటుంది. ఫస్ట్ కారం వేసేసరికి ఘాటు వస్తుంది, కొంచెం నీసు ఉంటుంది. అది మొత్తం పోవాలన్నమాట. స్మెల్ పోవాలా? పాత ఎక్కువ ఊళ్ళో తిన్నది. ఊరోలు తింటారా? ఊరోలు ఇప్పుడు అయినాక మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో 5 to 10 minutes. పాపం వీడియో కోసం ఎంత కష్టపడుతుందో. అయితే ఇప్పుడు 5 to 10 minutes మంచిగా దాన్ని కలుపుకుంటూనే ఉండాలి. మిక్సీలో ఇట్లా మంచిగా రౌండ్గా కలుపుకుంటున్నాక మంచిగా మనం టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. మాట్లాడతాను ఇప్పుడు కలుపుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే మంచిగా అది కొంచెం నీసులాగా పోయినాక చింతపండు మనం నానబెట్టుకుంటాం కదా, ఇది పోసుకోవాలి. మనకి సూప్ ఎక్కువ కావాలంటే మాత్రం పులుసు ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోవాలి, లేకపోతే తక్కువ కావాలంటే తక్కువ పోసుకోవాలి. అట్లా ఏమంటారా? బాషా చూసినా కలర్ చేంజ్ అయినా రెడ్ కలర్ వస్తుంది. రెడ్ కలర్ వస్తుంది. రెడ్ కలర్ అవుతుంది చూసినా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కదా, ఇందులో మనము చింతపండు ఉంది కదా, చింతపండు వేసుకోవాలి. చింతపండు
ఇది పోసుకోవాలి అది. జీవన స్మెల్ వస్తుందా? అట్లా పోసుకోవాలి చింతపండు. చింతపండు ఇట్లా పోసుకోవాలి. షేదు ఆటం కూడా ఇట్లా ఇక మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి పులుసు పులుసు కావాలంటే వాటర్ పోసుకోవాలి, లేకపోతే లేదు. కొన్ని కొంచెం రెడ్ అయింది ఇప్పుడు, కలర్ చేంజ్ అవుతుంది, రెడ్ రెడ్ అవుతుంది. ఇప్పుడు మంచిగా దీన్ని ఉడకబెట్టుకోవాలి. దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలా? దగ్గరికి అయ్యే వరకు మంచిగా దగ్గరికి అయ్యే వరకు వేసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ ఉడకాలి కదా అట్లా. అయిపోయిందా మన కర్రీ? ఆహా, ఇది అసలైన పీతలు వచ్చేసిందా మొత్తం. ఇలా ఇప్పుడు మసాలా వేసుకోవా? మసాలా వేసుకుందాం కానీ ఫస్ట్ కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఇదే కొత్తిమీరతో గార్నిష్ చేసి ఆ తర్వాత కొంచెం మళ్ళీ మసాలా వేసుకోవాలి. కొంచెం లిటిల్ బిట్ ఘాటు ఉంటుంది, కొంచెం వేసుకోవాలి. ఇంట్లో నూనె ఘాటు ఫుల్ ఘాటు ఉంటుంది, అందుకే లిటిల్ బిట్ గరం మసాలా కొంచెం వేసేసుకున్నాము. ఆహా, ఇగో పీత ఎట్లుంది చూసినాము. దగ్గర మంచిగా కలుపుకోవాలంటే జొన్న రొట్టెలు పెట్టుకొని తింటూ ఉంటుంది నా సామిరంగా. లాత అమ్ముతున్నాయి చూసుకో. మొత్తం చూడండి ఫ్రెండ్స్, పీతలు మాకు పీతల ఫ్రై రెడీ అయిపోయింది. పులుసు అనుకున్నాం, కాకపోతే పులుసు కాకుండా ఫ్రై అయ్యింది. కావాలంటే ఇప్పుడు పులుసు కావాలంటే కొన్ని నిల్వసుకుంటే చాలు, పులుసు అయిపోతుంది. కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ శాతం మేమైతే జొన్న రొట్టెల్లో తింటాము అట్లా. ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి జొన్న రొట్టెలు కాబట్టి నేను ఫ్రై చేసిన, చూసిరా. స్టవ్ బంద్ చేసుకున్నాం, ఇక మూత పెట్టుకొని టేస్ట్ చేసి కూడా ఉంటుంది. పీతలు ఇట్స్ టేస్టింగ్ టైం. పడ 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 పడ. పీత వచ్చింది బిడ్డ, పీత దంచి వేడికి మొత్తం ప్లేట్ అంతా ఆవిరైపోతుంది. పీతలు నాకు ఇంట్లో పీతలు టేస్ట్ అయితే మస్తు అనిపిస్తుంది. స్మెల్ ఓట నీళ్ళే కొడుతుంది. వస్తుందంట. ముక్క ఉడికినాక చూద్దాం. ఓ కాలుతాను, ఇప్పుడే తీసినాం కదా. క్రాప్స్ ఎట్లా తింటారు అసలు అవి? ఇగో ఇట్లా చూసుకోవాలి. ఇప్పుడు ఇట్లుందా ఇది, అయ్యో దానికి ఇట్లా ములుగులు ఉంటాయి. ముళ్ళులా? అయ్యో చూసినా, అవును. ఇటు కొరుకోద్దు. అప్పుడు ఇటు ప్లేన్ ఉంటుంది, ఇటు కొరకాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి కొరకొచ్చు కదా. అది సౌండ్ అయింది అంత గట్టిగా. మెత్త ఉడికింది చూడు లోపల. ఇదే నల్లపొక్క వేసిన విడాలి, మెత్త అయింది చూడు లోపల. ఇది కనిపిస్తలేదు, వైట్ కలర్. వైట్ అదే అవసరం దీనికి. ఇదే నల్లపొక్క వేసిన. స్లో మోషన్. ఏది షెల్ ఏది వచ్చిందా?
చే అట్లా చూపించకు. తెల్లది ఇదే మాంసం. ఎట్లుంది టేస్ట్? మస్తు టేస్ట్. టేస్ట్ మాత్రం మస్తు అనిపిస్తుంది. నల్లిపొక్క పెట్టినట్టు అనిపిస్తుంది నాకు అది. సో ఫ్రెండ్స్ చూస్తారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎన్నో వీడియోస్తో ఇట్లాంటి పీతలతో కాకుండా ఇంకా వెరైటీ తీసుకొని వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. లైక్ షేర్ కొట్టడం మానేపోకండి.